ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా మందమారిలో సింగరేణి కాలరీస్ లో ఎంప్లాయీస్ యూనియన్ మందమారి బ్రాంచ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ తాపర్ల 95వ వర్ధంతి సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ శిబిరాన్ని మదర్ తెరిసా హై స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి, డీజీఎం పర్సనల్ అశోక్ సలహాదారు ఎస్ నాగరాజు గోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, అధ్యక్షుడు ఎస్ వెంకటస్వామి తదితరులు హాజరయ్యారు. రెడ్ క్రాస్ సొసైటీ బృందం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 80 నుంచి 100 మంది కార్మికులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీజీఎం పర్సనల్ అశోక్ మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకుంటూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యమని పేర్కొన్నారు. తలసేమియా బాధితులకు రక్తదానం ఎంతో అవసరమని, జిల్లాలో ఈ తరహా శిబిరాలు కొనసాగించాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన వారందరికీ సిఐటియు మందమారి బ్రాంచ్ కృతజ్ఞతలు తెలిపింది. మందమారి ఏరియా డీజీఎం పర్సనల్ అశోక్ సార్ గారికి అడిగిన వెంటనే స్కూల్లో అనుమతి ఇచ్చిన ఎన్జిఓ భువనేశ్వరి మేడం గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రాజారెడ్డి గారికి, బ్రాంచ్ అధ్యక్షుడు వెంకటస్వామి మరియు మందమారి రెడ్ క్రాస్ సొసైటీ తలసేమియా కోసం కష్టపడుతున్న దాసరి శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భగత్ సింగ్ ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన రోజు, 95వ వర్ధంతి. ఆయన వయసు 23 సంవత్సరాలలోనే ఒక గుర్తింపు పొంది బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఈ దేశానికి మార్గదర్శనం చూపించిన నాయకునికి మనం నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాల్ని కొనసాగించడం కోసం మనవంతు కర్తవ్యంగా దేశంలో ఉన్న యువకులందరూ కూడా కంకణబద్దులు కావాలి. ప్రధానంగా సింగరేణిలో ఈ రోజు నాడు కొన్ని వందల మంది రక్తదానం చేయడం కోసం ముందుకొచ్చింది. ప్రధానంగా మందమరి డివిజన్లో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో కనీసం 50 నుంచి 100 మంది మేము రక్తదాన శిబిరంలో పాల్గొంటామని రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఇవాళ ఈ స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి సింగరేణి యాజమాన్యం నుంచి డీజీఎం పర్సనల్ అశోక్ గారు, అట్లాగే భువనేశ్వర్ గారు హాజరైంది. రకరకాల జబ్బులతో, రక్తహీనతో బాధపడుతున్న అందరికీ బ్లడ్ అందించడం కోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము సిద్ధం అవుతున్నాం. రాబోయే కాలంలో మరింత దీన్ని ఉత్తరం చేసి ప్రజలకు సేవ చేయడం అగ్రభాగం ఉంటామని చెప్పి ఇలా మరొకసారి ఈ రక్త శిబిరంలో పాల్గొన్న యువతకి పేరు పేరున సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరము నిర్వహించడము, భగత్ సింగ్ వర్ధంతి డే సందర్భంగా చేయడము, ముఖ్యంగా మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకులో 800 మంది తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు వైద్యం పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ 12 జిల్లాల నుంచి తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు వచ్చి మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉచితంగా వైద్యం పొందుతున్నారు. ఇక్కడ సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో నిరుపేదలు వస్తారు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్కు పూర్తిగా ఉచితంగా రక్తం ఇవ్వబడుతుంది. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కూడా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా అందించబడుతుంది. మంచిర్యాల జిల్లాలో చేసినప్పుడు హెచ్పిఎల్సి వ్యాధి నిర్ధారణ పరీక్ష మిషనరీ ఉచితంగా ఇచ్చిర్రు. మేము కూడా ఆ రక్త పరీక్షకు 500 రూపాయలు మాత్రమే తీసుకుంటాము. కార్పొరేట్ హాస్పిటళ్లలో, కార్పొరేట్ సంస్థలలో అంతటా కేవలము వాళ్ళు 2-3 వేల రూపాయలు తీసుకుంటారు. మేము వ్యాధిని నివారించడానికి 500 మాత్రమే తీసుకుంటాం. కాబట్టి యువకులు అందరూ బిఫోర్ మ్యారేజ్ HbA2 టెస్ట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం
ఈనాడు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం. అందరికీ మరోసారి శుభోదయం. భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి జనరల్ సెక్రటరీ శ్రీ రాజరెడ్డి గారికి, అలాగే శ్రీ రాజేందర్ గారికి, అలాగే ఆర్గనైజర్ తలసేమియా పేషెంట్స్ శ్రీనివాస్ గారు, అలాగే మదర్ తెరీసా ఎన్జిఓ ఆర్గనైజేషన్ మేడం గారు భువనేశ్వర్ గారిని అందరికీ మరోసారి నమస్కారం. ఈ పార్టిసిపెంట్స్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఈరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి రెడ్ క్రాస్ సొసైటీ వారు తమ పూర్తి మద్దతు అందించి ఈనాటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మదర్ తెరీసా ఎన్జిఓ కార్యక్రమం మదర్ తెరీసా స్కూల్లో మన్నమర్లో నిర్వహించడం జరిగింది. వారికి కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమం టేకప్ చేసినందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అలాగే ఈనాటి ఇచ్చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇచ్చేసిన యూత్ అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తలసేమియా పేషెంట్ల కొరకు ఏదైతే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంతో చాలా మంచి కార్యక్రమం, చాలా నోబుల్ కాజ్ కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు 9వ వర్ధంతి సందర్భంగా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ మందమరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన చేసినటువంటి వాళ్ళందరికీ సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఉపయోగం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జిఎం పర్సనల్ అశోక్ సార్ వచ్చారు, జేజీఎం పర్సనల్ అశోక్ సార్ వచ్చారు. అట్లాగే సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటు రాష్ట్ర జనరల్ సెక్రటరీ తుమ్మల రాజరెడ్డి గారు కూడా వచ్చున్నారు. వాళ్ళ అమూల్య సందేశాన్ని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ గ్రామ శివార్లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో 4 పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 4050 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు మరియు పేకటకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా పేకాట ఆడిన నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టుబడ్డ వారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, పేకాట వంటి అలవాట్లను నివారించాలని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల భాగంగా నూతన సీసీ రహదారి నిర్మాణ పనులను కౌన్సిలర్ నజ్మా అమీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి దిశానిర్దేశాలకు అనుగుణంగా వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రహదారుల అభివృద్ధి ద్వారా ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు 12 వార్డులో కొత్త రోడ్డు నిర్మాణం ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడి ప్రజలు చాలా రోజుల నుంచి రోడ్డు గురించి సమస్యలు పడుతున్నారు. ఆ సమస్యలు తెలుసుకుని వెంటనే మన మంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మన చైర్మన్ పెద్దంటి పద్మ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వైస్ చైర్మన్ వినయ్ కుమార్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇక్కడ రోడ్డు ప్రారంభం మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు మరియు మన మంత్రి వివేక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒక రోడ్డు నిర్మాణం జరుగుతున్నది, అందరికీ ఉదాహరణగా ఉంది. ఇందుకోసం అంటే ఇంతకుముందు కూడా రోడ్డు సరిగ్గా లేదు ఈ ప్రాంతం లోపల. ఇప్పుడు రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల ఈ మంత్రి గారికి, పార్టీకి, కౌన్సిలర్ మేరకు, మున్సిపల్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. హాజీపూర్ మండలం దొనబండ గ్రామంలోని శ్రీ విద్యారణ్య సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంలో కలకలలాడుతూ విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా అలంకరించబడింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బేతు రమాదేవి ముఖ్య అతిథిగా హాజరై దీప ప్రజ్వలనలతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో విభాగ కార్యదర్శి సాగి ప్రభాకర్, ఉపాధ్యక్షులు పూస్కూరి శ్రీనివాసరావు, ప్రధాన ఆచార్యులు రావుల రామన్న, సభ్యులు కర్ర సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, దేశభక్తి గీతాలు, సామాజిక సందేశాలతో కూడిన నాటికలు సభికులను అలరించడంతో పాటు చప్పట్ల వర్షం కురిపించాయి. ప్రతి ప్రదర్శనలో విద్యార్థుల కృషి, ప్రతిభ, సృజనాత్మకత స్పష్టంగా కనిపించడంతో తల్లిదండ్రులు, అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు శిశు మందిర్ విద్యా సంస్థలు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు అధిరోహించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి వార్షికోత్సవాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక విలువలను పెంపొందించడం తమ లక్ష్యమని వెల్లడించింది. తల్లిదండ్రులు కూడా పాఠశాల అందిస్తున్న విద్యా ప్రమాణాలను, విలువల ఆధారిత బోధనను ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు. ఈ వేడుకల్లో పాఠశాల కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రదర్శనలను అభినందిస్తూ పాఠశాల అందిస్తున్న విద్యా ప్రమాణాలు, సాంస్కృతిక విలువలను ప్రశంసించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమ్మా భవానీ సోడాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. శ్రవంతి గారికి సునీతారెడ్డి అందజేయాల్సిందిగా కోరుచున్నాను. రండమ్మా. కర్మచారి బాధ్యతలో కూర్చో ఏం కాదు. వచ్చేసిన కార్యవర్గ సభ్యులు మరి హెచ్ఎం గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయురాలకు మరియు విద్యార్థులకు, తల్లిదండ్రులకు నా యొక్క వందనాలు. ఈరోజు శిశు మందిరాల్లో ఇప్పుడు చూశారు మీరు ప్రోగ్రామ్స్. ఈరోజు
ఒక్క శిశు మందిరాలలోనే ఇలా దేశం గురించి కానీ మన సంస్కృతి కానీ మన మన గురించి కానీ చెప్పడం జరుగుతుంది. మీరు వేరే ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఏవో సినిమా పాటలు పెట్టి డ్యాన్సులు చేసి ఇది మేము స్కూల్ ప్రోగ్రాం చేసినామంటారు, కానీ ఈ సంస్కృతి దీని గురించి చెప్పే సంస్కృతులు చాలా స్కూళ్ళల్లో లేవు. ఇది మీకు ఇప్పుడు చూస్తే ఏముంది అనిపిస్తుంది, కానీ ఇది మానవ జన్మకు మీ పిల్లల భవిష్యత్తుకు చాలా అవసరం. ఎందుకంటే మన సంస్కృతి, మన యొక్క నడవడి, క్రమశిక్షణ ఇవి మనము బాగుపడేందుకు ఒక ఉన్నత స్థానాన్ని చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒక చదువు రాగానే ఉపయోగపడదు. చదువు 25% ఉంటే 75% క్రమశిక్షణ కానీ సంస్కృతి కానీ మన మానవుడు దీనికి ఆలోచిస్తే పబ్లిక్ మన ఏదైనా మన పిల్లలు పైకి వస్తారు. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇంత మంచి చూసి నిజంగా ఈ హెచ్ఎం గారికి మరియు ఆచార్య వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ నేను నెక్స్ట్ ఆచార్య వారికి చెప్పేది ఏంటంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ గురించి నేను ఒక 10,000 రూపీస్ ఇస్తాను. నెక్స్ట్ మీరు ఈ 10,000 రూపీస్ ఓన్లీ కల్చర్ ప్రోగ్రామ్కు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ స్కూల్లో చదివిస్తే పిల్లలు బాగుంటారు. ఈ స్ట్రెంత్ను మీరు ఇంకా కూడా పెంచేందుకు ఉపయోగపడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నూతనంగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరురాలు ఆడబిడ్డ రమాదేవి గారిని సరస్వతి శిశు మందిర్ యొక్క సన్మానాన్ని స్వీకరించి వారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ప్రబంధకారిణి సభ్యులు వారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నారు. మన దొరబండ గ్రామంలోని శిశు మందిర్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్కి అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, యూత్కి, పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న చిన్న క్యూట్గా ముద్దుగా ఎంతో చక్కగా కూడా డ్యాన్స్ కూడా చేశారు. వాళ్ళు స్టేజ్ పై కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా టీచర్స్ కూడా చాలా చక్కగా కూడా నిర్వర్తించారు. అలాగే శిశు మందిర్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ప్రతి స్కూల్లో టీచర్ని మిస్ కానీ టీచర్ అని పిలుస్తారు, కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ టీచర్ని మాతాజీ అని పిలుస్తారు. నాకు అది ఒకటైతే చాలా నచ్చుతుంది. ఎందుకంటే మాతాజీ అంటే ఆ పేరులోనే ఉంది, అంటే మేడం ఒక మదర్తో సమానము. కాబట్టి ప్రతి స్టూడెంట్కు ఇదొక స్కూల్, ఏ స్కూల్ అయినా కూడా స్కూల్ ఒక దేవాలయము. ఏ విద్యార్థి అయినా ఇక్కడ నుంచే నేర్చుకుంటాడు, ఇక్కడ నుంచే ఏదైనా కూడా సాధిస్తాడు. కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆశీస్సులతో పాటు మా ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే వారి ఆరోగ్యాలతో కూడా చాలా చక్కగా ఉండి ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా మందమరిలో భగత్ సింగ్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంఘం ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ శివారం రాజగురు సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎండి అక్బర్ ఖాన్, వ్యవస్థాపకుడు అనిల్ భగత్, పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కడారి శ్రీధర్ తదితరులు పాల్గొని వీర విప్లవ వీరుల చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ తదితరుల త్యాగాలను స్మరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ భగత్ సింగ్ రెవల్యూషన్ సంస్థ దశాబ్దానికి పైగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదానం, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ, చలివేంద్రాల ఏర్పాటు వంటి పలు సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తమ స్వచ్ఛంద సంస్థగా అనేక అవార్డులు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. అనిల్ భగత్ అక్బర్ ఖాన్ మాట్లాడుతూ భగత్ సింగ్ తదితరుల త్యాగాలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, విప్లవం అంటే సామాజిక మార్పు సాధించడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, స్థానికులు పాల్గొని వీరులకు నివాళులు అర్పించారు. యువత అందరికీ ఆదర్శం. ఇలా భగత్ సింగ్ అనేక పోరాటాలు చేసి చివరికి పార్లమెంటు సెంట్రల్ అసెంబ్లీలో దాడి తర్వాత, బాంబ్ బ్లాస్ట్ తర్వాత తానుగా అరెస్ట్ అయ్యి తన వాయిస్ వినిపించడం కోసం కోర్టు వరకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించి అనంతరం ఉరిశిక్షకు తానుగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. భగత్ సింగ్
ఇవాళ సమాజాన్ని ఎంతో చైతన్యపరిచిండు. ఆ భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకొని ఏర్పడిన ఈ సంఘం ఇవాళ కోల్బెల్ట్ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తమ అవార్డులు గెలుచుకుంది. ఇదంతా కూడా ఈ ప్రాంత యువకుల సేవా ఉద్యమం తప్ప మరొకటి కాదు. అక్బర్ నేతృత్వంలో ఈ భగత్ సింగ్ యువజన సంఘం మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్తూ ఈరోజు భగత్ సింగ్ ఘన నివాళి అర్పిస్తున్నాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఊట్నూరు మండలంలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. సోమవారం ఊట్నూరులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన తమను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న నాయకులను అణచివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ అవినీతి పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గబోమని రితేష్ రాథోడ్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, శ్రీరామ్ నాయక్ తదితరులు అరెస్ట్ అయ్యారు. రైతు బంధు 15,000 రూపాయలు కావాలి అని రైతులు అడిగిర్రా? మీకు ఫసల్ బీమా కావాలని, రుణమాఫీ కావాలని రైతులు అడిగిర్రా? ఇంటింటికి పోయి పాంప్లెంట్లు వంచి కాళ్ళు మొక్కి ప్రతి ఒక్కరికి చెప్పి మీరు అడిగిర్రు ఓటేస్తే మేము ఇస్తామని. మహిళలు అడిగిర్రా? మీకు 2,500 రూపాయలు మాకు కావాలి అని మహిళా సోదరులు ఒక స్కూటీ మాకు కావాలా, తులం బంగారం కావాలని మీకు అడిగిర్రా? అడగలే. ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి పాంప్లెంట్లు ఇచ్చి మీరే చెప్పిర్రు. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో, 5 సంవత్సరాల్లో 1 కోటి ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగాన్ని ఇక్కడ ప్రాలదొలుతామని హామీ ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరికీ ఈరోజు మోసం చేసిర్రు. దాంతోపాటు ఉద్యోగులు రిటైర్ అయితే వారికి కనీసము వారు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వడానికి 3 సంవత్సరాలు వెయిటింగ్ చేపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్ర సంపదను మీరు ఏం చేస్తున్నారు? ఇంకొక విషయానికి వస్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలా మీరు? అయితే చాలామంది విద్యార్థులు ఈరోజు చదువుకు దూరం అవుతున్నారు. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. స్కాలర్షిప్లు పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, డిగ్రీ పిల్లలు కావచ్చు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటోళ్ళకు, యూనివర్సిటీ పిల్లలకు ఎవరికి మీరు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా చదువుకోవాలా? అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నీ లెక్కనే అందరు సున్నాలు కొట్టుకుంటా తిరుగుమని చెప్తున్నా ఏంది? సున్నాలు కొట్టుకుంటా కన్నాలు వేసుకుంటా ముఖ్యమంత్రి అయిదామని అందరినీ తయారు చేస్తున్నావా? నువ్వు చదువుకునే పిల్లలను కూడా చదువుకు దూరం చేసిన పాపం నీకు విడిచిపెట్టదు ముఖ్యమంత్రి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలా. మీరు చెప్పిన హామీలని ప్రజలు ఏదో అడగలే మీకు. మీరు ఇంటికి వచ్చిర్రు, కాలు మొక్కిర్రు, మీ పాంప్లెంట్ ఇచ్చి ఇవి మేము అమలు చేస్తామని మీరు చెప్పిర్రు. ప్రజలు మీకు అడగలే. కానీ ఇచ్చిన హామీలను నెరవేర్చమని ఈరోజు బీజేపీ నాయకత్వం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీకేమైనా రైతు బంధు అంటే కాదు, మూసి ప్రక్షాళన అంటావు. ఏదైతే తులం బంగారము, ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వమంటే కాదు, గ్రీన్ సిటీ అంటావు, లేకపోతే 4th సిటీ అంటావు. అడగని నీకు నచ్చినవి, నువ్వు ఊహించుకున్నవి మాట్లాడుతున్నావు తప్ప తెలంగాణ ప్రజలు అడిగేటి చెప్పు. తెలంగాణ ప్రజలు ఏదైతే అడుగుతున్నారో అవి ఇవ్వండి. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులను మీరు ఆపి మా ఉద్యమాన్ని ఆపలేరు. మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ యావత్ తెలంగాణ ప్రజలను ఎలా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి? ఇప్పటికైనా ఆలోచించండి. మీరు ఇచ్చిన హామీలను, మీరు చెప్పిన మాటలను అమలు చేయకపోతే అమలు చేపించే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈరోజు మేము 10 మందిని అరెస్ట్ చేసిర్రేమో, తెలంగాణ మొత్తంలో ఒక 5 లక్షల మంది బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసిరేమో, కానీ 4 కోట్ల మంది జనానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి మా 7-8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల పోరాటం చేస్తారు. బీజేపీ పార్టీ ప్రతి కార్యకర్త అసెంబ్లీ బయట పోరాటం చేస్తాం. నిన్ను శ్వాస తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము ముందడుగు వేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తూ
ఈరోజు మమ్మల్ని ఆపచ్చు, కానీ తెలంగాణ ప్రజానికాన్ని ఎలా ఆపుతావని తెలియడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మందమారి పట్టణంలోని మనోవికాస్ మానసిక వికలాంగుల పాఠశాలలో మంగళవారం భగత్ సింగ్ శివారం రాజగురు సుఖదేవ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ జవాన్ రాజేష్ పీవ్హాల్, రాణి పీవ్హాల్ దంపతుల వీర విప్లవకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజేష్ పీవ్హాల్ మాట్లాడుతూ భగత్ సింగ్ భారత స్వతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన మహా విప్లవకారుడని పేర్కొన్నారు. జలియన్ వాలాబాగ్ ఘటనతో ప్రభావితమై విప్లవ మార్గాన్ని ఎంచుకున్న ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. లాహోర్ కుట్ర కేసులో భాగంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భగత్ సింగ్ ను రాజ్గురు సుఖదేవులతో కలిసి 1931 మార్చ్ 23న ఉరిశిక్ష విధించారని గుర్తు చేశారు. వారి త్యాగాలు దేశ యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని వీరులకు నివాళులు అర్పించారు. याद करता रहेगा जमाना इनको राइश पियाल। आज सुखदेव भगत सिंह राजगुरु का शहीद दिवस है, तो मनोविकास स्कूल में सिंगरेनी में मनाया जा रहा है, टीचरों के साथ मनाया जा रहा है। भगत सिंह सुखदेव राजगुरु, भगत सिंह राजगुरु सुखदेव, भगत सिंह राजगुरु सुखदेव। जय बोलो मैडम 5 मिनट। సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న ఏఐటియుసి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఐఎన్టీయూసీ నాయకులు దేవి భూమయ్య, కాంపల్లి సమ్మయ్య ఆరోపించారు. స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఎన్నికై 2 ఏళ్లు పూర్తయిన ఏఐటియుసి కార్మికుల ప్రధాన డిమాండ్లపై చర్యలు తీసుకోలేదన్నారు. యాజమాన్యంతో చర్చలు జరిపే స్ట్రక్చర్ మీటింగ్లను బహిష్కరించడం ద్వారా సమస్యలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించలేకపోయినా వాటిని ఐఎన్టీయూసీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కారణంగా చూపడం తప్పుదారి పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన చర్చల ఫలితంగా సర్వీస్ ఏజ్ ను 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు. అలాగే దీర్ఘకాలంగా మూసి ఉన్న నైని బ్లాక్ గనులను తిరిగి ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఉందన్నారు. ఇప్పటికైనా ఏఐటియుసి కార్మికుల సమస్యలపై దృష్టి సారించి స్ట్రక్చర్ మీటింగ్ లో పాల్గొని మెడికల్ బోర్డు నిర్వహణ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసి నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి 2 సంవత్సరాల కాలం దాటింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి గెలిచినటువంటి ఎర్ర జెండా సంఘం అని చెప్పుకునే గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి సింగరేణి కార్మికులకు ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికులకు చేసిన పాపన పోలేదు. ఏ ఒక్క కార్మికులకు ఉపయోగపడే విధమైన అగ్రిమెంట్ చేయలేదు. తీరా ఏదైతే ఎన్నికల్లో గెలిచి చర్చలు జరిపి ఆ చర్చలలో సాధించే హక్కును సాధించడానికి మరి ఎన్నికల్లో గెలిస్తే మరి ఆ స్ట్రక్చర్ మీటింగ్లల్లో పోయి యాజమాన్యంతో చర్చలు జరపకుండా, యాజమాన్యాన్ని నిలదీయకుండా స్ట్రక్చర్ మీటింగ్లను బహిష్కరించి స్ట్రక్చర్ మీటింగ్లకు మేము పోలేదని అట్టి పలుకులు పలుకుతూ మరి కార్మికులను నమ్ముకొని గెలిపిస్తే కార్మికు చావదచ్చిన విధానాన్ని ఏదైతే తోటి కార్మిక సంఘమైన మరి ఐఎన్టీయూసీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అబద్ధ ప్రచారాలు చేస్తూ మరి నిందలు వేయడం ఇది శోచనీయం. దీన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొత్తుతోని ఏకైక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కూనవేని సాంబశివరావు నిత్యం సింగరేణి ఆఫీసులో తిరుగుతూ సింగరేణి సిఎన్ఎం ఆఫీసులో ఉంటూ మరి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ లేదా బట్టి విక్రమార్క గారిని కానీ లేదా శ్రీధర్ బాబుల చుట్టూ తిరుగుతూ పైరవీలకే పరిమితమై కార్మిక హక్కులను మర్చి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తే ప్రయత్నం చేస్తుండ్రు. మీద నుండి ముఖ్యమంత్రి చెప్పా ఏదో బిడ్డ డెలివరీ కాకపోతే అల్లుని మీద ఏడ్చిన విధంగా మీకు చేతగాక
పోరాటాలు చేయలేక ఇది ప్రభుత్వ వైఫల్యము, ఇది ప్రభుత్వం చేయట్లేదు అంటే అని ఇది మాట్లాడడం సిగ్గుసేటైన విషయం అని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ, మీరు చెప్పండి, మేము సింగరేణిలో గెలిచినప్పటికీ, ఈ సింగరేణిలో కార్మికులు మాకు ఓట్లు వేసినప్పటికీ, మేము ఎప్పుడు కూడా పొత్తులతో గెలిచే సంఘం మాది అయినప్పటికీ కూడా మాతోని డిమాండ్లు సాధించడం కాదు, మాతోని కార్మిక హక్కులు సాధించడం కాదు, మేము కొత్త బావులు తీసుకురావడం కూడా సాధ్యం కాదు, మీరే చేయండి అని చెప్పేసి మీరు తెల్ల జెండా ఎత్తితే ఐఎన్టీసీ ముందుండి కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక డిమాండ్లను తీసుకురావడానికి మరి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టీసీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణిలో గత కొద్ది సంవత్సరాల నుండి ఎలక్షన్ జరుగుతున్నాయి. అదే పద్ధతి ప్రకారంగా కొనసాగిస్తే గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ జరపకుండా ప్రభుత్వం పోయేంత వరదాకా ఎలక్షన్లను రకరకాల సాకుతోటి కొనసాగించి అక్రమంగా ఆనాటి ప్రభుత్వం కొనసాగింది. ఈ రోజుకి వస్తే ఏఐటీసీ గెలిచి 2 సంవత్సరాలు, మొన్న డిసెంబర్ 27వ తారీఖు నాటికి 2 సంవత్సరాల కాల పరిమితం అయిపోతే వాళ్ళు లేటుగా సర్టిఫికేట్ తీసుకొని, ఆ లేటుగా తీసుకున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మేమే కొనసాగాలనే ఉద్దేశంతో వాళ్ళు అదే కుంటెద్దు సాకులు చెప్పుకుంటూ మేనేజ్మెంట్తో తొత్తుగా మారి కార్మికులకు పూర్తిగా అన్యాయం చేస్తున్నటువంటి ఏఐటీసీ సంఘం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏఐటీసీని గెలుచుకున్న తర్వాత ఎన్ని స్ట్రక్చర్ మీటింగులు అయినాయి, కార్మికులకు ఏమేమి హక్కులు ఇప్పించిండ్రు, సింగరేణి ప్రాంతానికి వస్తే, ఈ మందమరి ప్రాంతానికి వస్తే యాజమాన్యాన్ని సూపర్వైజర్లను పంపించి వాళ్ళని బావిలు తెప్పించి దొంగ మాస్టర్లు ఇచ్చి ఒక మైన్లో యాక్సిడెంట్ లేనటువంటి రిపోర్టు తయారు చేసుకుంటారు యాజమాన్యం. ఇది నిజంగానే ఏఐటీసీ సంఘానికి కనబడట్లేదా? అసలు ఏఐటీసీ సంఘం కార్మిక పక్షాన ఎందుకు మాట్లాడతలేదు? ఈ కార్మికులకు ఎందుకు యాక్సిడెంట్ రిపోర్టు రాయనిస్తలేదో దీనిని సవాలుగా మేము చెప్తాను. ఒకవేళ ఇది తప్పైతే మేము ఐఎన్టీసీ ద్వారా రాజీనామా చేస్తాం, లేకపోతే ఏఐటీసీ రాజీనామా చేస్తుందో దీన్ని మేము సవాలుగా కూడా మేము తీసుకుంటాం. గతంలో కూడా ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ఎన్నో విషయాలకైతే ఈ సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేట్ విషయంలో గౌరవనీయులు సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు ఎన్నో విషయాలు తీసుకుపోయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయి సిఎండి గారికి, డైరెక్టర్ గారికి కూడా మెమోరాలు ఇచ్చి అక్కడ మెడికల్ బోర్డు విషయంలో కావచ్చు, అక్కడ కార్మికులు తాగిన దెబ్బల విషయంలో కావచ్చు, రెఫరల్ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఏది కేకేఓసీలో మనకు హెచ్ఆర్ఏ విషయానికి వస్తే అప్పుడే ఇచ్చినట్టుగా ఏఐటీసీ సంఘం పోయి టపాకాయలు కాల్చుకొని కార్మికులు ఉద్యోగపరిచి అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి 5-6 నెలల చూంది అక్కడ హెచ్ఆర్ఏ కట్టకుండా ఏఐటీసీ సంఘం పూర్తిగా అక్కడ విఫలమైన సంగతి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం గ్రహిస్తారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఐఎన్టీసీ కార్మిక పక్షాన ఖచ్చితంగా పనిచేసి కార్మికులను ఏ విధంగా అయితే గతంలో కూడా ఐఎన్టీసీ ఎట్లా చేసిందో రేపు రాబోయే రోజుల్లో కూడా ఐఎన్టీసీ పూర్తిగా కార్మిక పక్షాన పనిచేస్తాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.